ఇటీవలి ఇండియా ఆస్ట్రేలియా మధ్య గవాస్కర్ ట్రోఫీ జరిగింది. 5 టెస్టు మ్యాచ్ల ఈ సిరీస్లో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ డ్రాగా ముగియగా 3-1 తేడాతో కప్ను సొంతం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, ఆసీస్ యువ ఓపెనర్ శామ్ కొన్స్టాస్ మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్లు కలుగచేసుకుని మాట్లాడిన తర్వాతే సద్దుమణిగింది. అయితే తాజాగా ఇదే విషయంపై ఆసీస్ బ్యాటర్ కొన్స్టాస్ స్పందించాడు. ఇద్దరి మధ్య జరిగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అంతేకాదు, విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. తన కుటుంబం మొత్తం విరాట్ను ఎంతో ఇష్టపడుతుందని చెప్పాడు. కోహ్లీ ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడాడు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్టుతో శామ్ కొన్స్టాస్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అయితే తానాడిన తొలి టెస్టులోనే కోహ్లీ, బూమ్రాతో దూకుడుగా వ్యవహరించి క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు కొన్స్టాస్. ఆ తర్వాత సిడ్నీ టెస్టుల్లోనూ అదే తీరును ప్రదర్శించి బూమ్రాతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు గవాస్కర్ ట్రోఫీ ముగిశాక తాను చేసిన తప్పిదాలపై మాట్లాడాడు. ఈ క్రమంలోనే కోహ్లీతో జరిగిన వివాదంపై కూడా స్పందించాడు. విరాట్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీనే తన దేవుడని, అతడే స్ఫూర్తి అని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీని తన యుక్త వయసు నుంచే ఆరాధిస్తున్నట్లు చెప్పాడు. తన కుటుంబం మొత్తం అతడిని అభిమానిస్తుందని కొన్స్టాస్ అన్నాడు. క్రికెట్లో విరాట్ కోహ్లీ ఒక లెజెండ్ అని, తన పేరును జపించడాన్ని ఇష్టపడతానని తెలిపాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. కోహ్లీ అంత పెద్ద స్టార్ అయినా ఎంతో ఒదిగి ఉంటాడని, లవ్లీ పర్సన్ అంటూ కొన్స్టాస్ పొగిడాడు. ఆట పూర్తయ్యాక కాసేపు తనతో మాట్లాడానని తాజాగా ఆసీస్ యువ బ్యాటర్ పేర్కొన్నాడు. ఇక అంతకుముందు బూమ్రాతో జరిగిన గొడవ గురించి కూడా మాట్లాడాడు. అది తన తప్పే అని చెప్పాడు. అయితే క్రికెట్ అన్నాక ఇలాంటివి జరుగుతుంటాయని అన్నాడు. కాగా త్వరలోనే శ్రీలంకలో ఆస్ట్రేలియా 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. జనవరి 29 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కోసం తనను ఎంపిక చేస్తారో లేదో తెలియదని చెప్పాడు కొన్స్టాస్. ఒకవేళ తాను సెలెక్ట్ అయితే మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించాడు.